హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి జీవితం సెట్ అయ్యేటువంటి ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైం అండి, నిజంగా చెప్పాలంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు. మరి దీనికి సంబంధించి అర్హత ఏంటి, వయసు ఎంత ఉండాలి, సిలబస్ ఏంటి, అప్లికేషన్ విధానం ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఏమి చదివిన వారు దీనికి ఎలిజిబుల్ అనేటువంటి వివరాలు మనము కంప్లీట్గా చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. సో క్లియర్గా అయితే మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, చివరి వరకు చూడండి. ఓకే, అంతేకాకుండా ఏపీపీఎస్సీ, అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు, సచివాలయం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ హిస్టరీ అండి, ఏపీ హిస్టరీ. సో తప్పకుండా మనకు 15 మార్కులు సంపాదించి పెట్టేటువంటి టాపిక్ అండి. దాని గురించి ముందుగా చూద్దాము. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చూడండి. ఓకే, సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా? కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా? మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఈ రోజు నుంచే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకు వీటిని అప్లై చేయడానికి అయితే వీలుగా ఉంటుంది. 2/11/2022 నుంచి 22/11/2022 వరకు అయితే మనము అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? త్రూ ఆన్లైన్. ఏ విధంగా అండి? ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. ముందుగా మనము ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నటువంటి ఓటీపీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ అయితే తప్పకుండా చేసుకోవాలి. ఏపీపీఎస్ నుంచి విడుదలయ్యేటువంటి ఏ ఉద్యోగాలకైనా అందరూ కూడా గమనించాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి దాన్ని చూస్తూ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మరి క్యారీ ఫార్వర్డ్ అయితే 2 ఉద్యోగాలని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. జోన్ 3 and 3లోనే ఉన్నాయి అవి 2 కూడా. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తం 15 ఉన్నాయండి. ఓకేనా? ఎలిజిబిలిటీ ఏంటి మరి అని చూసినట్లయితే పక్కా ఇండియన్ అయి ఉండాలండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్లయితే చూద్దాం. ఇక్కడ మస్ట్ హ్యాడ్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ, అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో అర్హత సాధించిన వారు ఎలిజిబుల్. లేదా మస్ట్ హోల్డ్ ఏ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, అంటే డిప్లొమా చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. మస్ట్ హోల్డ్ ఏ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ అంటూ మనకైతే తెలియజేస్తున్నారు. హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3 years. అంటే మనకు లైసెన్స్ తప్పకుండా ఉండాలండి. 3 years బ్యాక్ తీసుకున్నదై ఉండాలి మనకి. ఓకేనా? ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇవి చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. డ్రీమ్ జాబ్స్గా చెప్పుకోవచ్చు, ఒక లెక్కగా చెప్పుకోవాలంటే. అఫ్కోర్స్ గ్రూప్ 1 లెవెల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. ఓకేనా? గ్రూప్ 1 లెవెల్ ఉద్యోగాలు. అంతేకాకుండా ఇవి యూనిఫామ్ జాబ్స్గా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా అడుగుతున్నారండి. ఫర్ మెన్ మినిమం హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలి. మహిళా అభ్యర్థులైతే ఫర్ మెన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 160 ఉంటే సరిపోతుంది.
83.80 చెస్ట్ ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 పెరగాలి. ఉమెన్ అయితే 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి హైట్. చెస్ట్ వచ్చేసి 82.30 ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అవ్వాలి తప్పకుండా. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ట్రైబల్ అభ్యర్థులకు కూడా సడలింపు ఇచ్చారు. హైట్ 152.5 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 79.80 ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే తప్పకుండా పెరగాల్సి ఉంటుంది. ఓకే, యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుందండి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని ఉద్యోగాల మాదిరిగానే ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అభ్యర్థులకు అయితే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఉండడాన్ని మనము చూడవచ్చు. మరి ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమం 21 నుండి 36 సంవత్సరాల అభ్యర్థులందరూ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి, 36 ప్లస్ 5 సంవత్సరాలు. ఓకే, 41 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్సీసీ అభ్యర్థులకు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు అదనంగా అయితే కల్పించడము జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలండి? త్రూ ఓటీపీఆర్ ద్వారా ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అండి, అండ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్. ఓకే, మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్మెన్కి 80 రూపాయలు అయితే ఎగ్జామిషన్ అయితే కల్పించడము జరిగింది. అంటే 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి. అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు మీకు ఎవరైనా తెలిసిన వారున్నా కూడా మీరైతే షేర్ చేయవచ్చు ఇది. ఓకే, సో ఇంకా సిలబస్ చూద్దామండి. మెయిన్గా సో ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ ఏ జోన్లో ఉన్నాయని చెప్పేసి, సో మిగతావి ఫ్రెష్ వేకెన్సీస్ ఎక్కడ ఎవరికైనా ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి, 150 మార్కులకు 150 నిమిషాలు. పేపర్ 2 సబ్జెక్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా స్టాండర్డ్లో ఉంటుంది, 150 మార్కులు అండి. నెగిటివ్ మార్కింగ్ అయితే తప్పకుండా ఉంటుందండి యాజ్ పర్ ద ఏపీపీఎస్సీ జీవో ప్రకారము. మరి 1/3 అంటే 3 తప్పుపోతే ఒక ఆన్సర్ అయితే ఒక మార్క్ అయితే మనకు తీసివేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్లో మనకి తప్పకుండా కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తాయండి. ఓకేనా, దాంతోపాటు స్టాటిక్ జీకే నుంచి కూడా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఇవి ఖచ్చితంగా మనం జనవరి నుంచి చదవాలండి. జనవరి నుంచి చదవాల్సి ఉంటుంది. సో మన దగ్గర జనవరి నుంచి అయితే అందుబాటులో ఉన్నాయండి. జనవరి నుంచి ప్రజెంట్ సెప్టెంబర్ వరకు అయితే ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే ఏ విధంగా తీసుకోవాలని వీడియో ఎండింగ్లో చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా ఇక్కడ ఉండడం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. సో దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, పేపర్ 1 పేపర్ 2 రెండు లెవెల్స్లో అయితే మరి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్స్ అయితే ఇంకా ఏమీ కూడా ఉండదండి. ఓకే, ఇంటర్వ్యూ కూడా ఏమీ కూడా ఉండకపోవచ్చు. కేవలం ఇంటర్వ్యూస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ క్యాడర్ హైయెస్ట్ క్యాడర్ పొజిషన్స్కి మాత్రమే మరి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామని ఆల్రెడీ మనకు చెప్పడం అయితే జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా మన ఏపీ బిడ్ బ్యాంక్ అంటే ఏపీ హిస్టరీ చాలా పకడ్బందీగా రూపొందించాము. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా చాలా పకడ్బందీగా రూపొందించాము. ఇంట్రెస్ట్ ఉన్నవారు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ కూడా గుడ్ న్యూస్. మన ఆర్కే పబ్లికేషన్ తరపున ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పోలీస్, ఆర్ఆర్బీ, డిఎస్సి మరియు అన్ని పరీక్షల కొరకు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, అంతేకాకుండా ప్రతి ఎగ్జామ్లో 15 నుంచి 20 మార్కులు అందించేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్. మరి మనకు రానున్నటువంటి ఎగ్జామ్స్కి జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. జనవరి 2022 నుంచి అయితే ప్రిపేర్ అవ్వాలి. మన దగ్గర ప్రజెంట్ సెప్టెంబర్ వరకు అయితే ఉందండి. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. మరి గ్రూప్ డి అభ్యర్థులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో టోటల్ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, ప్లస్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన యూనిక్ ఫీచర్ ఏంటి అంటే స్టాటిక్ జీకే అండి.
సో ఏ కరెంట్ అఫైర్స్లో మీకు ఎక్కడ కూడా దొరకవు ఇవి. ఓకే, స్టాటిక్ జీకే ఉంటుంది. 5000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్స్ డైలీ వైజ్గా అయితే మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని మరి కేవలం 150 రూపాయలకి అందచేయడం జరుగుతుందండి. కావాలి అనుకున్న వారు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కే ట్యూటోరియల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ కూడా కొనుగోలు చేయొచ్చు. లేదా డైరెక్ట్ కావాలనుకుంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపితే విత్ ఇన్ 1 అవర్లో మీకు ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.